రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయమని బరిలోకి దిగే అభ్యర్థిగా తన పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేయడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వెల్లడించారు. జనసేన రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారన్నారు. అభిమానుల్ని ఓటర్లుగా మలుచుకోవడంతో పాటు జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడినందున విస్తృతంగా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అధినేత సూచించినట్లు తెలిపారు. రూరల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారని, ఆయనతో చర్చించి ఉమ్మడి అభ్యర్థిగా తనకు సహకరించేలా విజ్ఞప్తి చేయాలని తెలిపారన్నారు. తమకు గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు వచ్చాయని, అందుకే రూరల్ నుంచి జనసేన బరిలోకి దిగుతుందన్నారు. ముఖ్యంగా సమయం తక్కువగా ఉంది కనుక ఈ తక్కువ సమయంలో మనం ఎలక్షన్లకు సన్నద్ధం కావాలని, ఎలక్షన్లో మనకి ప్రజలు ఎంత అభిమానం మన మీద ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఎలక్షనీరింగ్ చేసుకునేటువంటి సమర్థత మనం చూపించాలని, దానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ నుంచి మొదలు పెట్టాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి నేపథ్యంలో మన అందరం కలిసిమెలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి 100% విజయం సాధించాలనేటువంటి దిశానిర్దేశం మా అందరికీ చేశారు. దాని ప్రకారం మేము రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది, దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాటను ఆయన మాకు తెలియజెప్పడం జరిగింది. దాన్ని మనకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారితో కూడా ఆ విషయాన్ని చెప్పి అందరం కలిసిమెలిసి ప్రయాణం చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి మాటను కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది.